నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ వ్యూహం ఏంటో చాలా మందికి అర్థం కావట్లేదని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మరి 2029లో మేమే అధికారంలోకి వస్తామని ఏ విధంగా చెప్తుంది? ఇదంతా ఒక ఎత్తు అయితే మేమే హోమ్ మినిస్టర్ అని చెప్పి ఆ పార్టీ మహిళా నేతలు అందరూ కూడా అనుకుంటున్నారట. ఆ క్రమంలోనే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని కూడా చెప్తున్నారట. ఇంతకీ వాళ్ళందరూ ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అసలు పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఏ సమీక్ష నిర్వహించుకోకుండానే 2029లో అధికారంలోకి వచ్చేది మేమే పక్కా అంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరో పక్క నుంచి అందులో మహిళా నేతలందరూ కూడా నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే అని చెప్పి ఒక్కొక్కరుగా చెప్తున్నారంట మేడం. మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ మహిళా నేతలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల మార్పిడి విషయంలో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయని కొందరు అంటున్నారు. ఈవెన్ శ్యామల గారికి కూడా అటువంటి నియోజకవర్గాలు ఇస్తారని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ హోమ్ మినిస్టర్ ఏంటి, నియోజకవర్గాల మార్పిడి ఏంటి, వీళ్ళ అధికారంలోకి వచ్చేది ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే. మనం చూస్తే ఆవిడ వీరగంధం లక్ష్మీపార్వతి. మేము అధికారంలో రాగానే ఫస్ట్ అరెస్ట్ లోకేష్ దే అంది. ఏంట్రా బాబు జగన్మోహన్ రెడ్డి ఇంకేమైనా హోమ్ మినిస్టర్ ఇస్తున్నాడా ఏంటి అనేది వచ్చింది. అంతకుముందు చేస్తే నందిగామ సురేష్ని అరెస్ట్ చేయడంతో వాళ్ళ భార్య ఊగిపోయింది ఓ పూనకం వచ్చినట్లుగా. ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నువ్వే బేబక్క అన్నారు. ఆవిడదే అయిపోయింది. ఇప్పుడు చూస్తే విడుదల రజనీ నియోజకవర్గం, అటు రోజా నియోజకవర్గం, నగరి, చిలకలూరుపేట, ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడో చోట శ్యామలను తీసుకొచ్చి పెడతారు. ఖచ్చితంగా శ్యామల ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక ధర్నాలు చేయటం, కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలు, క్యాండిల్ ర్యాలీలు అని చేయటం, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తుందని ఆ మధ్య శ్రీరెడ్డి కూడా ఈ విషయంలో ఓతగా మండిపడిపోయింది శ్యామల మీద. నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళకి ఈ పదవులు కట్టబెడుతున్నారు, ఎప్పటి నుంచో పార్టీ కష్టపడుతున్న మమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లేదని. ఈ విధంగా మరి రజనీ మాట్లాడట్లేదు. రోజా కూడా ఎప్పుడన్నా వచ్చిందనుకో పెద్ద పెద్దగా అరిచేస్తుంది, తిట్టేస్తుంది, దమ్ముందా ధైర్యం ఉందా అనిద్ది, ఏం చేస్తారు నన్ను అనిద్ది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే అన్నిటికీ కూడా వీళ్ళందరూ మాట్లాడినా అంతకుముందు రజనీ కూడా వచ్చి సిఐ గారు అంటూ 4 అరుపులు అరిచి పక్కకి వెళ్ళిపోయింది. వీళ్ళ మీద ఎన్ని రకాల అభియోగాలు ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళు స్కీముల పేరుతో స్కాములు చేశారు, మరి అధికార దుర్వినియోగంలో వీళ్ళ పాత్ర ఏంటి అనేది వాళ్ళు మర్చిపోయి మళ్ళీ మేము వస్తే ఏం చేస్తాం, అరెస్టులు చేస్తాం, రపరప నరికేస్తాం అనే మాటలు చెప్తున్నారు. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనని పోటీ పడినట్లుగా వీళ్ళ వ్యవహార శైలి మనకు కనిపిస్తుంది. నిజంగా అదే జరిగిద్దా అంటే ఖచ్చితంగా జరిగి తీరదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా 2019 నుంచి 24 వరకు ఏం చేశారో తెలుసు. ఆ తర్వాత 11 పరిమితం అయిపోయినా ప్రతిపక్ష హోదా లేకుండా మరి ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలి, ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలనేది మర్చిపోయి, అంటే అవన్నీ ఏమి సమీక్షించుకోకుండానే 2029లో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ వైసీపీ కీలక నేతలు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు కదా. అంటే 2024 ఎలక్షన్లు మనం వింటే వై నాట్ 175 అన్నాడు. అదేంటండి అలా చెప్తారంటే, అది కాదు రజనీ, తెలియకుండా అసలు అదేంటి చెప్తున్నాను, నేను అంటున్నాను కదా, నాకు తెలుసు మేము వస్తాం, వై నాట్ ఎందుకు రాకూడదు అని అన్నాడు. ఇప్పుడు ఎందుకు గెలుస్తావు, ఎలా వస్తావు అంటే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎందుకు రాకూడదు అన్నావు ఆ రోజున, ఎలా వస్తావని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఏ సమాధానం చెప్తాడు? ఏం చేసావని నీకు ఓటేయాలి? ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసినందుక, అమరావతి అభివృద్ధి జరగకుండా ఆపినందుక, ఆంధ్రప్రదేశ్ మహిళల మీద ఒక నీచంగా వాళ్ళ ఛానల్లో వేసేల రాజధానిని మాట్లాడించినందుక, ఎందుకు నీకు ఓట్లేసి 2029లో నీకు పట్టం కడతారు? ఒక మైండ్ గేమ్, ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు, చేసేదేమి లేక, చేతగాక, సైడ్ను కూర్చోలేక. కానీ ప్రజల్లో మాత్రం ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలంటే ఏం చేయాలంటే ఇదిగో ఈ విధంగా ప్లకార్డ్స్ పట్టుకోవాలి, ఈ విధంగా జనాల్ని భయభ్రాంతులు గురి చేయాలి, ఖచ్చితంగా మేమే వస్తాం, మేము వస్తే మీ పని ఉండిద్దని చెప్పి భయపెట్టాలి అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇంక ఈ హోమ్ మినిస్టర్ల విషయానికి వస్తే ఎవరు గట్టిగా చేస్తే వాళ్ళకి ఇంకా పదవులు కట్టబెడతాడు. రేపు ఆవిడకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వటమే కాదు, తర్వాత మినిస్టర్ని చేయటమో లేకపోతే ఇలా ఏదో ఒకటి ఎంపీని చేయటం ఏదో ఒకటి చేస్తాడు అనేది కూడా గట్టిగా వినిపిస్తుంది శ్యామలకి. ఎందుకంటే ఆవిడ ఆయన దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వెళితే అసలు వీళ్ళు 2019 నుంచి 24 మధ్య చేసిన అరాచకాలు
ఒకటి రెండు కాదు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారు, ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచేశారు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఇంకో అంశం కూడా మేడం, సోషల్ మీడియాలో ప్రస్తుతం అదే వైరల్ అవుతుంది. 2024 ఎన్నికలు అయిపోయినటువంటి నేపథ్యంలో రిజల్ట్స్ వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం వైజాగ్ లో ఉంటుంది, టైంతో కూడా ఫిక్స్ చేసుకున్నారు. అదొక పాయింట్. ఇప్పుడు వీళ్ళు 2029 అధికారంలోకి వచ్చేది, అదే విధంగా హోమ్ మినిస్టర్లు. అసలు వీళ్ళ గోల్ ఏంటి, అసలు ఏ రిజల్ట్స్ రాకుండానే వీళ్ళు ఎందుకు ఇటువంటి హడావిడి చేస్తారని చెప్పి కొందరు అడుగుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పొగడతల పిచ్చిలో చాలా రకాలు ఉంటాయి. ఆయనకు అదో రకం పిచ్చి. ఆయన గొప్పగా పొగడాలి, నువ్వు మహానుభావుడివి, దేవుడివి, రాజువి, వీరుడివి, సూర్యుడివి అని. మరి అలా పొగిడించుకునే క్రమంలోనే ఇట్లాగా మనమే గెలుస్తాం, కొంచెం వినసొంపుగా ఉండాలన్నమాట, మళ్ళీ మళ్ళీ వినేటట్లుగా ఉండాలన్నమాట అవి. అంటే పాపం ఆయనకి ఒక భయం, నేను ఇంకా అధికారం కోల్పోయాననేది డైజెస్ట్ అవ్వట్లే జగన్మోహన్ రెడ్డికి. ఏ విధంగా ఉచితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చేశారు జలగల్లాగా వీళ్ళందరూ, అతి దుర్మార్గంగా నీచంగా పరిపాలన కొనసాగించి ఈ రోజున మరి అది లేదు అన్నది వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లా. కాబట్టి ఈ విధంగా జనాల్లో ఏదో ఒక విధంగా నేనే హోమ్ మినిస్టరు, నేనే సీఎం, లేకపోతే నేనే ఎమ్మెల్యే అని చెప్పేసి ఇప్పుడు ఈ 11 మంది ఉన్నారు, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, రేపు అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి. మరి ఈ రోజున సంతకాలు చేసి లోపలికి వెళ్ళాలనే తీసేశారు అసెంబ్లీలో. ఇప్పుడు వీళ్ళు సంతకాలు చేసి వెళ్ళేది లేదు, బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చారు. మరి ఏం చేస్తారు, ఏ విధంగా అక్కడికి అసెంబ్లీకి వెళతారు? మరి ఈసారి వెళ్ళకపోయారా 65 రోజుల టైం అయిపోతుంది, వీళ్ళకి అనర్హత వేటు పడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాము, మళ్ళీ ఏదో చేస్తామని పగట కలలు గంటూ ఊహల్లో తేలిపోతూ మరి ప్రజల్ని మరి ఏ విధంగానైనా సరే ఒక భ్రమలోకి తీసుకెళ్లే ప్రయత్నం, ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్తున్నారు వీళ్ళు. కానీ ప్రజలు కూడా ఇక్కడ చాలా తెలివిగా ఉన్నారు, చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఆ తెలివిగల పని 2024 ఎలక్షన్లో చూపించారు. మరి అలాంటిది మళ్ళీ మీరంటున్నట్లుగా ఎందుకు హోమ్ మినిస్టర్ అంటున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వస్తానంటున్నాడంటే ఇదే. ఒకవైపు తనను తాను ఒక విధమైన దీనికి అలవాటు చేసుకునే విధానం కానివ్వండి, అంతకుముందు ఉన్న అలవాటుని మర్చిపోకుండా ఉండటం కోసం ఇలా రకరకాలు ఏదైనా అనొచ్చు. ఇదో పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి అనాలా, లేకపోతే పొగడతల పిచ్చి అనాలా, ఈ విధమైన దాంట్లో వెళుతున్నారు తప్పించి వీళ్ళు కేవలం రేపు 2029 కాదు కదా, ఆ తర్వాత కూడా రారు అనేది ఈ రోజున ప్రజల నుంచి గట్టిగా వస్తున్న వాయిస్. ఎందుకంటే ఆ విధంగా దోచారు రాష్ట్రాన్ని. మరి ఎన్ని విధాలుగా మీరు ఈ రోజున భోజనాలకే దాదాపుగా 27,35,8,000 అయిందని చెప్పేసి ఒక అంచనా ఈరోజు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ జీవో పాస్ అయిందో లేదో తెలియదు కానీ వీళ్ళ భోజనాలకు మాత్రం జీవో బాగా పాస్ చేశాడు. 2095 జీవో అని చెప్పేసి ఒకటి పెట్టి కూర్చోవడానికి సోఫాలని, కుర్చీలని, ఎగ్ పఫ్లని, కర్రీ పఫ్లని, ఇంకా మటన్లు, చికెన్లు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ మార్ట్లు అయితే ఫ్రెష్ ఆంధ్ర అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు తయారు చేస్తే ఆ రోజున ఫిష్ ఆంధ్ర పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అవి తినటం సరిపోయింది వీళ్ళకి. కాబట్టి నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేనే అనేది ఏ విధంగా అనుకోవాలో, మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ని ఎవరన్నా కబ్జా చేయబోతున్నారో, దానికి హోమ్ మినిస్టర్గా ఉండబోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి పెద్ద క్వశ్చన్ మార్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.